వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కళ్ళద్దాలు, చాలా మందికి ఐసైట్ అనేది ఉంటుంది. దానికోసం కళ్ళద్దాలు అనేవి వాడుతూ ఉంటారు. సో అతి చిన్న వయసులోనే చిన్న పిల్లల్లో మనం ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం కదా. అయితే త్రాటకం అనే ఒక ప్రక్రియ ఉంటుంది యోగాలో. దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా మన ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కళ్ళద్దాలు కొన్ని రోజులకి దీన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే అసలు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఈ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో కళ్ళద్దాలు వాడని వాళ్ళంటే లేరు. మాక్సిమం చిన్నపిల్లలందరికీ కళ్ళద్దాలు ఉంటూ ఉన్నాయి. సో అయితే దీన్ని తగ్గించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా రకాల డైట్స్ పాటిస్తూ ఉంటారు. సో దానికి త్రాటకం అనే ఒక ప్రక్రియ ఉంటుంది. దాన్ని చేయడం ద్వారా పూర్తిగా కళ్ళద్దాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తూ ఉంటారు కదా. సో అదేంటి అసలు? త్రాటకం అనేది యోగాలో ఒక షట్క్రియల్లో ఒకటి. షట్క్రియాలు అంటే క్లెన్జింగ్ టెక్నిక్స్ లో యోగాలో త్రాటకం అనేది ఒక క్లెన్జింగ్ టెక్నిక్. త్రాటకం అంటే యాక్చువల్లీ మన కళ్ళ కోసమో లేకపోతే ఐసైట్ తగ్గడానికో దాని గురించి కాదు. త్రాటకం ఎందుకు చేస్తాము అంటే ధారణ కోసం చేస్తాం. ధారణ అంటే ఏంటి? ఫోకస్, కాన్సన్ట్రేషన్. మనం మెడిటేషన్ చేయాలి అంటే ధ్యానం చేయాలి అని అంటే ధారణ ఉండాలి. ధారణ లేకపోతే ధ్యానం చేయలేం. ఈ మెడిటేషన్ చేయాలి అనంటే ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. మనకి మెడిటేషన్ చేయాలి అంటే ఇలా కూర్చుని అలా చేయండి, దట్స్ మెడిటేషన్ కాదు. అది దానికి అర్హత ఉందా లేదా అనేది చూడాలి. అంటే అర్హత ఏంటి అంటే మనం ఫోకస్ చేయగలుగుతున్నామా లేదా, మనం ఎంత చేస్తున్నాము. సో అప్పుడు మేము త్రాటకం చేపిస్తాం. త్రాటకం చేయడం వలన ఏంటి అంటే దట్స్ ద బ్రెయిన్ వాష్ అంటమాట. ఇప్పుడు నోస్ వాష్ ఉంది, స్టమక్ వాష్ ఉంది, ఐ వాష్ ఉంది, ఇయర్స్ వాష్ ఉంది, తర్వాత ఇంటెస్టైన్స్ వాష్ ఉన్నది, బౌల్ వాష్ ఉంది, అన్నీ ఉన్నాయి యోగాలో టెక్నిక్స్. అవన్నీ షట్క్రియలు అంటాం. అందులో త్రాటకం ఒకటి. త్రాటకం చేయడం వల్ల మనము కాన్సన్ట్రేషన్ వస్తుందండి, ఫోకస్ వస్తుంది, ధారణ వస్తుంది. మెయిన్ దానికోసం త్రాటకం. ఈ త్రాటకంలో కూడా రకరకాల త్రాటకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది జ్యోతి త్రాటకం అంటే దీపంతో చేస్తాము. ఒకటి వచ్చి బిందు త్రాటకం. బిందు అంటే ఒక చిన్న ఒక పాయింట్, ఒక కలర్ బ్లూ గానీ బ్లాక్ గానీ ఏదైనా ఒక పాయింట్ పెట్టుకుని చిన్న బింది అంటే ఒక చుక్క మాట దాని మీదే ఫోకస్ చేసి చేయడం అనేది బిందు త్రాటకం అంటాం. అలాగే సూర్య త్రాటకం. సూర్య త్రాటకము అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడూ చేయకూడదు. ఇది కరెక్ట్గా ఉదయించేటప్పుడు సన్ రేజ్ ఇలా వెళ్తున్నప్పుడు చేయాల్సిన త్రాటకం. ఇది కష్టమైన త్రాటకం. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడంటే అక్కడ చేయడానికి కుదరదు సూర్య త్రాటకం. దానికి ఒక ప్లేస్ అంటే సన్ రైజ్ అంటే మనం ఎక్కడో ఊరు చివరికో లేకపోతే ఎక్కడో వెళ్ళాలి. మనం సన్ రైజ్ అయిపోయి మనం బిల్డింగ్స్ మీద దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా టైం అయిపోతుంది. ఆ టైంలో చూడకూడదు. చూడడం వల్ల ఆ రేజ్ మన కళ్ళకి మంచిది కాదు. మార్నింగ్ ఆ సన్ రైజింగ్ చూసే ప్లేస్ ఎక్కడున్నాయో లేకపోతే వాళ్ళకి అవకాశం ఉంటే అప్పుడు మాత్రమే సూర్య త్రాటకం చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు చేయకూడదు. అలాగే చంద్ర త్రాటకం కూడా ఉంది. చంద్ర త్రాటకం అంటే మూన్ని చంద్రుణ్ణి చూస్తూ దాన్నే ఫోకస్ చేస్తూ చూడడం అనేది. అలాగే ఒక ఇమేజ్ని కూడా అంటే మనకి ఇష్టమైన దేవుడు లేకపోతే దేవత లేకపోతే మనకి ఇష్టమైన ఫోటో ఏదైనా ఒకటి పెట్టుకుని కనీసం ఒక 4-5 feet ఉండాలన్నమాట మనకి. వాటికి అంత 3 to 5 feet వరకు ఉండొచ్చు. అంటే సైజుని బట్టి పెద్ద ఫోటో లాంటిదంటే 5 feet పెట్టుకోవాలి. ఇది కూడా ఎలా చేయాలి ఈ త్రాటకం అంటే మనము ఇలా కూర్చుంటే ఎగ్జాక్ట్గా మనకి ఇలా ఉండాలన్నమాట. కళ్ళకి ఇలా కిందకి చూడడం కానీ, ఇలా పైకి చూడడం కానీ, ఇలా పక్కకి చూడడం కానీ త్రాటకం చేయకూడదు. మన హైట్, ఎవరి హైట్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. మనం ఈ హైట్ ఉంటే మన ఐజ్ ఇక్కడ ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్ గా ఈ రేంజ్ లోనే ఉండాలి. మళ్ళీ ఇలా కిందకి చూసినా ఇలా పైకి ఎక్కడో చూసినా మీకు రిజల్ట్ ఉండదు. ఈ త్రాటకం కళ్ళకి చాలా చాలా మంచిది. ఎవరికైతే ఐసైట్ ఉందో, ఎవరైతే ఇవాళ కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నామో, మనం ఫోన్స్, మొబైల్స్, తర్వాత కంప్యూటర్, ల్యాప్టాప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, వాళ్ళకి ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంది, వాళ్ళకి నార్మల్ సైట్ ఎంత ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఇవి ఐ ఎక్సర్సైజ్ మనం ఇంతకు ముందు చేసాం. ఐ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయండి. ఏం లేదు, కళ్ళతో అలా కూర్చుని లెటర్స్ రాయండి, ABC అక్షరాలు రాయండి, నెంబర్స్ కళ్ళతో రాయండి, ఇట్లా ఐ బాల్స్తో రాయండి. చిన్న ఎక్సర్సైజ్ అది. అది అయిపోయిన తర్వాత అప్పుడు త్రాటకం చేయాలి. ఇది ఇప్పుడు మనం చేసేది జ్యోతి త్రాటకం అంటే జ్యోతి మాట. ఈ జ్యోతి త్రాటకంలో కూడా ఆ క్యాండిల్ ఏదో ఒకటి పెట్టుకుంటారు, అలా కాదు.
ఆముదం దీపంతో పెట్టుకుని కనుక చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కళ్ళకి చాలా మంచిది అన్నమాట. కళ్ళకి చలవ అంటాం కదా, ఆముదం చేయొచ్చు. లేదు అంటే లేదు అని అనుకుంటే నువ్వుల నూనె, మనం దీపం నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనెతో చేసిన జ్యోతి త్రాటకమే మంచిది. ఓకే, క్యాండిల్తో కూడా చేస్తాము, బట్ బెస్ట్ వచ్చేసి ఆముదం దీపం అన్నిటికన్నా మంచిది అన్నమాట. తర్వాత నూనె. ఇలా హైట్ మీరు చూడండి, ఇప్పుడు మనకి ఇది హైట్ ఎంత ఉంది, ఇంతే ఉంది అంటే మనం ఇలా చూడాల్సి వస్తుంది ఇప్పుడు. సో మనం చూసేది ఎక్కడుంది, ఈ హైట్ ఉంది, ఈ హైట్ లో రావాలన్నమాట ఇప్పుడు. సో మనం ఈ హైట్ కి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎత్తుగా ఉన్న స్టూల్ పెట్టుకోవచ్చు, లేదా దాని మీద ఏదన్నా పెట్టుకుని చూడొచ్చు. తర్వాత ఇట్లా బ్లింక్ చేయకుండా కంటిన్యూస్ గా దాని వైపే చూస్తూ ఉండాలి. నువ్వు ఎంతసేపు చూడాలి అని అంటే దీనికి ఏం టైం లేదు. ఎవరికైతే కళ్ళంట నీళ్ళు ఇలా వస్తాయో, ఇలా కాతాయో, అప్పుడు కళ్ళు మూసుకుని రబ్ చేసేసి చేతుల్ని ఇలా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి. వెంటనే కళ్ళు తెరవకూడదు. అంతసేపు చూసాం కదా, కళ్ళు తెరవకూడదు. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత మీకు త్రాటకం అలవాటు అవుతుంది. బ్లింక్ చేయకుండా చూడడం అలవాటు అవ్వాలంటే మీకు ఒక వారం రోజులు పడుతుంది. 1 వీక్ తర్వాత ఏం చేస్తారు అంటే 5 minutes మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు చూడగలిగినంతసేపు అప్పుడు ఆటోమేటిక్గా మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. 10 minutes, 15 minutes, 20 minutes అట్లా. కొంతమంది ఏమవుతుందంటే అంత ఎక్కువగా చూసినప్పుడు హెడేక్ వస్తుంది. ఎక్కువ అలానే బలవంత పెట్టి ఇలా కళ్ళని ఇలా పెట్టి ఇలా చేశారనుకోండి, టెన్షన్తో స్ట్రెస్తో చేస్తే విపరీతమైన హెడేక్ వచ్చి ఇవన్నీ లాగేస్తాయి, గుంజేస్తాయి. అందుకని త్రాటకం చేయడానికి ఒక సమయం ఉంది. ఎప్పుడు చేయాలి అంటే జ్యోతి త్రాటకం పడుకునే ముందు చేయాలి. ఇంకా మనం పడుకుంటాం అన్నప్పుడు చేసేసాం అనుకోండి, కంటిన్యూస్గా అలా చూసిన తర్వాత ఎలా అయినా కొంచెం మీకు ఇది బరువుగా కళ్ళు నొప్పి, ఇంకా మీరు ముక్కు నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. 15 నిమిషాలు 20 నిమిషాలు త్రాటకం చేస్తే. జలుబు చేస్తే ఎట్లా కారుతుందో మీరు ఎవరైనా చూస్తే మీరు ఏడుస్తున్నారు అనుకుంటారు అన్నమాట. ఇలా కారుతూనే ఉంటాయి. ఎంత వాటర్ వచ్చేస్తుంది అంటే మీకే ఎంత జలుబు చేసినట్టు అయిపోతుంది. సో చేసి రిలాక్స్ అయిపోయి ఇంకా పడుకోవాలి. ఎందుకు నేను ఈవినింగ్ చెప్తున్నాను అంటే, మెయిన్ లైట్ ఉండదు. అంటే మనం ఏం తలుపులు వేసుకుని అలా డార్క్లో కూర్చోక్కర్లేదు. రాత్రి ఎలాగో లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని మనం ఈ దీపం పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది లైటింగ్. తర్వాత ఎక్కువసేపు చూడడం వల్ల అలసిపోతాయి కళ్ళు. మనం పొద్దున మాటలు చేసి అలా పనిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, తలనొప్పి వచ్చేస్తుంది. కాబట్టి డే టైమ్ మార్నింగ్స్ చేయొద్దు. సన్ రైజ్ చేసేది అది వేరు, జ్యోతి త్రాటకం వేరు. సో ఇది నైట్ చేసుకున్నారనుకోండి, పడుకుంటాం హ్యాపీగా, మంచి నిద్ర పడుతుంది. ఎవరికైతే నిద్ర లేదో వాళ్ళు కూడా ఈ త్రాటకం చేయొచ్చు. సో ఇప్పుడు ఇది నేను దీపం పెట్టాను, కానీ మనకి హైట్ కిందకుంది కాబట్టి ఇది హైట్ పెంచడం కోసం నేను ఇది పెడుతున్నాను. పూర్తిగా డార్క్ రూమ్ లో చేయాలి. ఆ డార్క్ రూమ్ లోనే చేయాలి, చీకటిలోనే చేయాలి. పగలు చేయాలి అని అంటే తలుపులన్నీ వేసుకుని ఇలా చీకటి చేసుకుని కొంచెం కర్టన్స్ అన్ని వేసుకుని చేయాలి. అందుకే నేను చెప్పా జ్యోతి త్రాటకం ఇస్ ద బెస్ట్ మనం నైట్ చేయడం అని చెప్పేసి. సో మనకి ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టాను అంటే ఈ హైట్, ఇప్పుడు మనకి ఇంత స్టూల్ కరెక్ట్ స్టూల్ లేదు కాబట్టి నేను ఇది పెట్టా. కొంచెం ఎత్తు స్టూల్స్ ఉన్నాయనుకోండి పర్వాలేదు, అంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్. సో మనం ఇప్పుడు మీ హైట్ లో ఉంది ఇది. సో అంటే ఇప్పుడు మనం కొంచెం ఈ లైటింగ్ అన్నా ఉంది, మనం కూర్చున్నప్పుడు డార్క్ రూమ్ లో చేసుకోవాలి. ఇది ఈ త్రాటకం చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, కళ్ళజోడు తీసేయచ్చు. ఒక నెల రోజులు చేస్తే కళ్ళజోడు తీసేయచ్చు. మేము చెక్ చేయించుకోవచ్చు, మనకు ఆ నెంబర్ డాక్టరే చెప్పేస్తారు నీకు తగ్గింది అని చెప్పి. తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది, తర్వాత కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ వస్తుంది మనకి. మెడిటేషన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే క్లీన్ అయిపోతుంది, మీకు చాలా క్లారిటీగా ఉంటుంది అన్నమాట విజన్. మనకంటే విజన్ అంటే ఓన్లీ ఐ సైటే కాదు, మన ఇన్నర్ సైట్ ఉంటుంది. ఈ జ్యోతి ఇక్కడ ఎలా వెలుగుతుందో లోపల కూడా ఆ జ్యోతి వెలగాలి. సో ఆ ఇన్నర్ సైట్ అనేది మనకి అవుటర్ అన్న జ్యోతి వేరు, ఇన్నర్ అంతర్జ్యోతి అని అంటాం కదా, ఆ అంతర్జ్యోతిని ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. అందుకని త్రాటకం పెట్టారు. కానీ ఇది ఇలా చేయడం వల్ల కళ్ళజోడు కూడా తీసేయచ్చు. సో మీరు దాని వైపే కంటిన్యూస్గా అలా చూడాలి, రిలాక్స్డ్గా ఉండాలి. ఎక్కడ మీరు నెక్లో కానీ షోల్డర్స్లో కానీ ఎక్కడ టెన్షన్ పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు మీరు బ్లింక్ చేయొద్దు.
ఒకవేళ మీకు ఇంకా కళ్ళు రెప్పలు వేయాలి నా వల్ల కాదు అని అనిపించింది అనుకోండి, ఒకసారి అలా రైట్, ఒకసారి అలా లెఫ్ట్, ఒకసారి చూసి మళ్ళీ దాని వైపే చూడండి. అప్పుడు మీకు అది ఇంకా కళ్ళు ముయ్యాలి అనే ఆలోచన రాదు, బ్లింక్ చేయాల్సిన అవసరం ఉండదు. కంటిన్యూస్గా చూడండి. అట్లానే కొంచెం సేపటికి మీకు అందులో ఫస్ట్ 3 కలర్స్ కనబడతాయి. 3 కలర్స్ తర్వాత మళ్ళీ మీకు ఫస్ట్ కింద కొంచెం బ్లాక్గా, మధ్యలో ఎక్కువ వైట్గా, మళ్ళీ పైన ఆరెంజ్లా, కొంచెం లైట్ బ్లూ లాగా కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ స్లోలీ అట్లా ఓపెన్ చేసి మనం చూస్తూ ఉండాలి దాని వైపే. జస్ట్ నార్మల్ బ్రీతింగ్, కంటిన్యూస్గా మీకు అలా చూస్తూ ఉంటే మీకు కండ్రెప్పు వేయాలి అన్నప్పుడు ఇట్లా ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్ అట్లా చేసుకుని మళ్ళీ చూడండి దానివైపు. ఇలా ఐస్ చిట్లించి చూడడం కానీ, ఐబ్రోస్ని బాగా స్ట్రెచ్ చేయడం కానీ ఏం చేయొద్దు. జస్ట్ మామూలుగా చూడండి అంతే. కొంతమందికి చాలా తొందరగా వస్తాయి కళ్ళంటి నీళ్ళు, కొంతమందికి రావు, చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఒక 10 నిమిషాలు అలా పెట్టుకుని రాకపోయినా రిలాక్స్ అయిపోయి మళ్ళీ మీరు 2-3 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లగా వస్తుంది అన్నమాట. చూసారా నా కళ్ళంటే నీళ్ళు మెల్లగా ఇక్కడ కారుతూనే ఉన్నాయి, ముక్కు కూడా స్టార్ట్ అయింది కారడం. ఇలా కళ్ళంట నీళ్ళు పూర్తి వచ్చిందంట. స్టార్టింగ్లో ఎక్కువసేపు టైం పెట్టుకోకండి. స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ 4-5 days టైం ఏమి మీరు 10 seconds 20 seconds అలా పెట్టుకోకండి. ఈ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి చూసారు కదా, మెల్లగా ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు పూర్తిగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని మీరు 2 చేతులని బాగా రబ్ చేసి కళ్ళ మీద ఉంచండి. అలా ఉంచిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకుండా జస్ట్ అలా కొంతసేపు కూర్చోండి. మీరు అలా కూర్చుంటే మీకు లోపల ఒక జ్యోతి కనబడుతూ ఉంటుంది. అది మీకు వస్తూ పోతూ ఉంటుంది. ఏదైతే మనం చూసామో అదే జ్యోతి ఆరెంజ్లో ఒక తెల్లని కాంతి, ఆరెంజ్ కలర్, అది మీకు కనబడుతూ ఉంటుంది మీ కళ్ళు మూసుకున్నా కూడా. అలా దాని మీద ఫోకస్ చేస్తూ ఉండండి అంతే. అది వచ్చి వెళ్ళిపోతూ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అది పూర్తిగా మాయమైపోతుంది, ఇంకా మీకు కనపడదు, ఎటువంటి దీపం కూడా కనపడదు, జ్యోతి కూడా. అప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, ఐస్కి కూడా చాలా స్ట్రెంగ్త్ అయినట్టుగా ఉంటుంది. ఇలా మీరు చేస్తూ ఉంటే మెల్లగా రోజు ఒక వారం రోజుల తర్వాత, కొంతమందికి 10 days కూడా పట్టొచ్చు, 15 days కూడా పట్టొచ్చు. తొందరపడకండి. మీకు ఎక్కువ తలనొప్పి వచ్చేంత వరకు చూడకండి. ఇబ్బంది ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని రిలాక్స్ అయిపోండి. ఇలా మీరు 15-20 నిమిషాలు చూడగలిగే శక్తి వచ్చినప్పుడు ఇలా చూడుతున్న తర్వాత వెంటనే కళ్ళు తెరవడం, అటు ఇటు వెళ్ళిపోవడం చేయకూడదు. కంపల్సరీగా రిలాక్స్ అవ్వాలి. తలనొప్పి స్టార్ట్ అయితే మళ్ళీ మీకు తగ్గదు. త్రాటకం చెప్పడం ఇదే, కానీ చిన్న పాయింట్సే మీరు కేర్ఫుల్గా చేయండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత క్లియర్గా ఉంటుందంటే, అంటే మన కళ్ళు వదిలేసేయండి, బాహ్య శక్తి వదిలేసేయండి, ఇన్నర్గా మనకి చాలా క్లారిటీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే మనం ఆలోచించే ఆలోచనల్లో కానీ వీటన్నిటిలో మన కళ్ళ సైట్. దీంతో పాటుగా 2 క్యారెట్లు, కొంచెం మునగాకు, ఇంతే మునగాకు ఫ్రెష్ది, కొంచెం వాటర్ పోసేసి, ఒక గ్లాస్ వాటర్ పోసి జ్యూస్ చేసుకుని వడపోసుకొని తాగేసేయండి. కావాలంటే దాంట్లో కొంచెం హనీ కలుపుకోండి, కొంచెం నిమ్మరసం కలుపుకోండి మీకు పడితే. రోజు కూడా అక్కర్లేదు మునగాకు క్యారెట్ జ్యూస్, ఆల్టర్నేట్ డేస్ అట్లా వారానికి 2 సార్లు 3 సార్లు తాగినా కూడా మీకు 40 రోజులు చేయండి త్రాటకం. 40 రోజుల సాధనలో అప్పుడు వెళ్ళి మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ చెక్ చేయించుకోండి. మీ సైడ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో తెలుస్తుంది. చిన్న పిల్లలు కూడా గ్లాసెస్ పెట్టుకుంటున్నారు ఇవాళ. వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్. నేను చెప్పిన ఐ ఎక్సర్సైజ్ అంటే కళ్ళతో అక్షరాలను రాయడం, తర్వాత త్రాటకం తర్వాత కళ్ళు మూసుకుని కొంచెం సేపు ఆ జ్యోతి మీద ఫోకస్ చేస్తే మెడిటేషన్ కూడా అయిపోతుంది. సో జ్యోతి మెడిటేషన్ అంటారు దీన్ని, జ్యోతి ధ్యానం అని కూడా అంటారు అన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్. చూడండి, కింద ఎంత ఏజ్ ఉన్నవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కూడా ఇది చేస్తే సూదుల దారం కూడా ఈజీగా ఎక్కించేయచ్చు, 90 ఏళ్ళు వచ్చినా కూడా. అంత సింపుల్ అండి ఇది. కాకపోతే ఇది చేసేటప్పుడు ఎవరు కూడా స్పెట్స్ ఉంటే పెట్టుకుని చేయకూడదు.
అలాగే ఎవరైనా ఐ లెన్సెస్ కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ పెట్టుకుంటే ఆ లెన్స్ తీసేసి మాత్రమే చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. రోజు రోజు మీకు తెలిసిపోతూ ఉంటుంది. 10 డేస్కి 20 డేస్కి 30 డేస్కి 40 డేస్ వచ్చేసరికి చాలా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు. ఇంకొక 3 నెలలు చేయండి, ఇంకో 2 నెలలు చేయండి, మొత్తం 3 మంత్స్ చేసేసరికి మీ స్పెట్స్ ఏం అవసరం లేదు, తీసేయచ్చు. ఇది 60 ఇయర్స్ వాళ్ళు, 70 ఇయర్స్ వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేశారు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేశారు. ఇంకా ఎక్కువ ఉంది అంటే చాలా తగ్గట్లేదు, కొంచెమే రిజల్ట్ వస్తుంది, మనకి ప్రాబ్లం ఇంకా ఉంది అని అంటే దీనికి మంచి ట్రీట్మెంట్ కూడా ఉందండి. అక్షితర్పణం అని అంటామన్నమాట. నేత్ర తర్పణం అంటారు, అక్షితర్పణం అంటారు. దాంట్లో ఏంటంటే మెడిసినల్ గీ వేసి చేసి మంచి ప్యాక్ వేసి దానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తామన్నమాట, ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ. అది కూడా 5 days or 6 days చేస్తాం, ఎక్కువ రోజులు చెయ్యం. సో అలాంటి అది చేసి ఒక 5-6 days తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి, 100% రిజల్ట్ వచ్చేస్తుంది. ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ గ్లూకోమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు త్రాటకం చేయకూడదు, ఏ త్రాటకం కూడా చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అరుణాదేవి గారు, చాలా చక్కగా చెప్పారండి. సో చాలా మంది అసలు ఐ సైట్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, అసలు విజన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలా మంది చూస్తూ ఉంటారు. సో కళ్ళజోడు ఒక్కటే ఇంకా దానికి మార్గము, అక్కడ ఉన్నంత వరకు సైట్ అలా ఉంటుందని. దానికి త్రాటకం అనే ఒక ప్రక్రియ ఉంది, న్యాచురల్ వేస్లో మన ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా చెప్పారు. సో కళ్ళజోడు వాడుతున్న వాళ్ళు కొన్నాళ్ళకైతే కళ్ళజోడు వాడాల్సిన పని లేదు కూడా అని చెప్పారు. సో ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాము. ప్రత్యేకంగా మీరు చెప్పిన ఆ కండిషన్స్ ప్రకారం ఫాలో అయి చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.